చేస్తూ ఈ యూదా పత్రికను మనం ధ్యానించుకుందాం. నిన్నటి దినాన మనం ఇంట్రడక్షన్ని మనం చూసాం. ఈరోజు నుండి మనం యూదా పత్రికను అక్కడ రాసిన మాటలను మనం ధ్యానం చేసుకుందాం. మనం చూసినప్పుడు ఆయన మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు దాసుడనని, యేసుక్రీస్తు దాసుడనని, యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది అని అంటున్నారు. సో యూదా గారు అంటున్న మాట, నేను యేసుక్రీస్తుకి దాసుడిని, యాకోబుకి సహోదరుడిని అని చెప్పడం ఇక్కడ గమనించాల్సిన విషయం. సో ఇక్కడ గమనించాలి, యేసుక్రీస్తు యొక్క దాసుడని చెప్పుకున్న ఆ విషయాన్ని ఇక్కడ మనం చూసినప్పుడు యేసు ప్రభుకైనా మరి సహోదరుడు అయితే యేసు ప్రభుకి దాసుడినని చెప్పుకోవడంలో మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. అలాగే ఆయన యాకోబుకి సహోదరుడని చెప్పుకుంటున్నాడు, కానీ యేసు ప్రభు సహోదరుడని చెప్పడానికి ఏమాత్రము కూడా ఆయన ఇష్టపడట్లేదు. యేసు ప్రభుకి దాసుడని చెప్తున్నాడు. అసలు వాస్తవంగా యేసు ప్రభు వారికి సహోదరుడు, యాకోబు కూడా సహోదరుడే. మరి యాకోబు సహోదరుడని చెప్పినప్పుడు యేసు ప్రభు సహోదరుడని కూడా చెప్పగలగాలి. కానీ యేసుక్రీస్తు యొక్క దాసుడని తాను తగ్గించుకుంటూ మరి యేసు ప్రభు ఆయన దేవుడిగా, మరి ఆయన మరణ పునరుద్ధానాలు చూసినటువంటి వ్యక్తిగా, సో ఆయనను హెచ్చిస్తూ తను తగ్గుతూ అక్కడ యేసుక్రీస్తు యొక్క దాసుడినని చెప్పుకున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఈ పత్రిక రాసేటప్పటికి యాకోబు గారు ఇదివరకు మనం మాట్లాడుకున్న రీతిగా ఆయన సంఘానికి అధ్యక్షుడు. అన్ని సంఘాలు, ఆదిమ సంఘం అంతటికి కూడా ఒక అధ్యక్షుడిగా ఆయన ఉన్నాడు. అంటే 30 సంవత్సరాల నుంచి ఆయన ఈ అధ్యక్షత బాధ్యతను నిర్వర్తిస్తున్నటువంటి మరి యాకోబు గారు. అయితే సంఘానికి అధ్యక్షుడైనటువంటి యాకోబు మరి తన తమ్ముడైనటువంటి యూదా, మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఆ యాకోబు సహోదరుని అని ఒక సంఘానికి, ఆదిమ సంఘానికి అధ్యక్షుడైనటువంటి వాడిని నా సహోదరుడు అని చెప్పుకునే విషయంలో ఎంతగానో మరి ఆయన చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం. గొప్పగా చెప్పుకుంటున్నారు అన్న విషయాన్ని మనం చూడాలి. సో ఇక్కడ మనం చూసినప్పుడు యూదా అనే పేరు గల వారు చాలామంది ఉన్నారు. మరి ముఖ్యంగా ఎవరు అనిసినట్టే మరి యేసు ప్రభు వారి మరి మొదటగా మనం చూసినట్లయితే మరి యేసు ప్రభువుని సిలువకు అప్పగించినటువంటి యూదా ఇస్కరియోతు, రెండవది అపోస్తలుడైనటువంటి యూదా. మరి అలాగే మనం ఈ రకంగా ఇంకా ఆ రోజుల్లో రక్షించబడినటువంటి విశ్వాసులు కానీ, మరి విశ్వాసుల్లో దైవజనులైనటువంటి వారు చాలామంది ఉన్నారు. అందుకని ఇక్కడ యాకోబు సహోదరుడిని అనే చెప్పే క్రమము ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అసలు ఈ యూదా ఎవరు అన్నటువంటి విషయాన్ని తెలియపరచడం కోసం, తేటగా మనకి ఆ యొక్క సంగతి మనకు తెలియచేయడం కోసం ఆయన అంత క్లియర్గా ఆయన రాస్తున్నటువంటి మాట. ఆయన తండ్రి అయినటువంటి దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి మరి పిలువబడిన వారికి శుభము అని అంటూ ఉన్నాడు ఆయన. సో తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి మాట మనం ఏంటంటే, మరి ఈ మాటలు ఒకసారి మీరు ఇంగ్లీష్లో మీరు చూసినట్లయితే ఇంగ్లీష్లో ఏం రాయబడిందో ఒకసారి మీరు గమనించండి. అయితే మరి అక్కడ మనం స్టడీ బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుని పిలుపు అందిన వారికి తండ్రి అయిన దేవుని వల్ల పవిత్రులైన యేసుక్రీస్తు లో కాపాడబడుతున్నటువంటి వారికి యేసుక్రీస్తు దాసుడు యాకోబుకు సహోదరుడైన యూదా రాస్తున్నటువంటి సంగతులు అని మనం స్టడీ బైబిల్లో ఈ మాటలు మనం చూస్తాం. ఇక్కడ జాగ్రత్తగా మీరు పరిశీలన చేసినప్పుడు
తండ్రి అయిన దేవుని వలన పవిత్రపరచబడిన వారు అని అంటూ ఉన్నారు. పౌలు గారు కూడా ఏ విధంగా పవిత్రుడు అయ్యారంటే రోమా పత్రికలో ఆయన చెప్తాడు, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి అగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తుకు పరిచారకుడనైతిని అని పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో ఆయన అంటాడు. అంటే దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సింది, ఒక మనిషి జన్మతః పాపి అయితే అతడు తాను పాపినని గ్రహించి పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభువారిని తన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయనకి ఎప్పుడైతే మనము ఆ పశ్చాత్తాపడతామో, ఆయన దగ్గర మనం వేడుకుంటామో, ఆయన రక్తము ప్రతి పాపమును కూడా కడిగి పవిత్రపరుస్తుంది. అయితే ఆయన వెలుగులోనున్నటువంటి ప్రకారంగా మనము కూడా వెలుగులో ఉండాలని, వెలుగులో నడవాలని, ఆయనతో పాటు అన్యోన్యమైనటువంటి సహవాసము కలిగి జీవించాలని, అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారని మనం చూస్తూ ఉన్నాం. అంటే మనము ఇంకొక మాట వాక్యంలో మనం చూసినప్పుడు, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను అనే మాట మనం చూస్తాం. అయితే దేవునిలో దేవునిలో పవిత్రపరచబడాలంటే పౌలు గారు ఇక్కడ చెప్తున్న మాట, ఇది కేవలం పరిశుద్ధాత్మ వలన మాత్రమే పవిత్రపరచబడతారు అని ఆయనతో ఉన్నాడు. ఇంకా మనకి పూర్తిగా అర్థం కావాలంటే యేసు రక్తములో కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారు పరిశుద్ధపరచబడతారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ పాపలోకంలో ఉన్నటువంటి మనము ఈ పాపమునకు అంటుకుంటూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా మనం పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటూ పరిశుద్ధాత్మ నింపుదలను మనం అనుభవిస్తే ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నటువంటి ప్రతి పాప మలినాన్ని ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకొని మనం విడిచిపెట్టినప్పుడు దాన్ని తప్పకుండా తుడిచిపెట్టి మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు. అప్పుడు నీవు పశ్చాత్తాపడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నీవు పరిశుద్ధులు అవుతావు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు పవిత్రుడుగా పరిశుద్ధులుగా మనము తీర్చిదిద్దుకోవాలి. అలా తీర్చిదిద్దుకోవాలంటే ప్రతిరోజు మనం దేవుని దగ్గర మనం చేసే ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇంకా ప్రియులారా, వివరంగా మనం చూసుకుంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అపవిత్రమైన ఏమంటున్నారంటే దేవుని ఆత్మ వలన మీరు కడుగబడ్డారు అంటున్నారు ఇక్కడ. తర్వాత మనం చూసినప్పుడు మనము దేవుని వలన కుమారుని రక్తం వలన మనం పరిశుద్ధాత్మ వలన పవిత్రపరచబడతాం. అందుకే పౌలు గారు అంటున్నటువంటి మాట, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి అని రాస్తూ ఆయన అనేక విషయాలు మనకు తెలియపరుస్తున్నాడు. సో ఈ మాట మనం గమనించినప్పుడు ఆయనలో మనం పవిత్రపరచబడాలి, ఆయనలో మనం పరిశుద్ధపరచబడాలి. తర్వాత రెండో విషయాన్ని మనం చూసినప్పుడు ఆయనలో మనం భద్రము చేయబడి, యేసుక్రీస్తులో భద్రం చేయబడి ఉంది. మనము యేసుక్రీస్తునందు
భద్రము చేయబడ్డాం అని అంటూ ఉన్నారు. దీన్ని మనము చదివితే మనకు ఒక విషయం మరి ఈ యొక్క మాట మనం గుర్తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఆయనలో మనం ఎప్పుడు కూడా భద్రపరచబడేవారిగా ఉండాలని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే యోబు గ్రంథంలో మీరు చూసినప్పుడు సాతానికి దేవుడు వార్నింగ్ ఇస్తాడు. అతని దేహానికి అతనికి కలిగిన వాటికి ఏమైనా మరి చేయగాని అతని ప్రాణాన్ని మాత్రం ఎంత మాత్రము తాకకూడదని ఆయన చెప్తున్నాడు. అందుకని మన ప్రాణాత్మలు దేవుని చేతిలో ఉన్నాయి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సాతానుగాడు మనలను రోగాల పాలు చేయగలడేమో, సాతానుగాడు మనల్ని అనారోగ్యము పాలు చేయగలడేమో, సాతానుగాడు మనల్ని బలహీనపరచగలడేమో, కానీ వాడికి ప్రాణము తీసే అధికారం ఎంత మాత్రము కూడా లేదు అని మనము అది తెలుసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నా చేతిలో నుండి ఎవరు ఎత్తుకుపోలేరు అని అంటాడు ఆయన. సో అందుకోసమే మనము తను చేసినటువంటి ప్రార్థనలో కూడా ఇదే ప్రార్థన ఆయన చేస్తాడు. యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో ఆ ప్రార్థన ఉంటుంది. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను మీ వద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు మనసని. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. నీవు లోకములోండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టిని లేక కీడు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నానని అంటూ ఉన్నాడు. సో ఆయన యందు మనం భద్రపరచబడిన వారుగా ఉన్నాం. నేను వారిని భద్రపరిచితిని అని యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. సో ఈ కడవరి కాలంలో మనము ఆయన చేతిలో మనం భద్రపరచబడేవారుగా మనం ఉండాలి. అందుకని దైవ సేవకులారా, మనము యేసుక్రీస్తునందు మనం భద్రపరచబడ్డాం కాబట్టి ధైర్యముగా ఉండాలి. ఏ విధమైనటువంటి సాతాను క్రియలకు మరి ఏ విధమైనటువంటి అపవాది తంత్రాలు మనల్ని ఏమీ కూడా చేయలేవు. నువ్వు పిలువబడ్డావు, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు, ఏర్పరచబడ్డావు. పరిశుద్ధపరచబడిన తర్వాత మరి ఇప్పుడు మనం ధైర్యంగా ఉండాల్సిన అవసరం మనకుంది. ఇప్పుడు మనం ధైర్యంగా ఉంటామంటే పరిశుద్ధపరచబడిన తర్వాత. ఎప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం? ఎప్పుడైతే మన ప్రతి పాపము దేవుని దగ్గర మనం ఒప్పుకొని పెడతామో అప్పుడే మనం పరిశుద్ధపరచబడతాం. పరిశుద్ధపరచబడిన తర్వాత అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు నువ్వు చాలా ధైర్యంగా ఉంటావు. ఎందుకంటే అపవాది నిన్ను నీ ప్రాణం మీదకి ఎంత మాత్రం కూడా వాడు పొంచి ఉండడు కాబట్టి వాడు వల్ల మనం ఈ లోకంలో ధైర్యంగా జీవించేటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. అందుకని యోధా గారు అంటూ ఉన్నారు, మరి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయబడినటువంటి విషయం అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ వచనంలో ఇంకొక మాట ఉంది. యేసుక్రీస్తు దేవుని చేత పవిత్రపరచబడి యేసుక్రీస్తునందు భద్రపరచబడి ఇప్పుడు పిలువబడిన వారికి మూడో విషయం చూసారు. ఇక్కడ మనం దేవుని చేత పిలువబడిన వారము అని ఇక్కడ మనకు ఉంది. సో దేనికోసం మనం పిలువబడ్డాం? పౌలు గారు అంటున్నారు, మరి సేవ చేయడానికి కాదు పిలువబడింది. మనం ఈ లోకంలో దేనికి మనం పిలువబడ్డామంటే పరిశుద్ధులుగా ఉండటకు మనం పిలువబడ్డాం. చాలామంది పిలుపుని గురించి మాట్లాడేటప్పుడు మీరు సేవ కొరకు పిలువబడ్డారని చాలామంది అంటూ ఉంటారు. లేదు, ఇది మనం దేనికి మనం పిలువబడ్డామంటే దేవుని చేత ఈ లోకంలో పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. ఇది మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సో దేవుని సువార్త నిమిత్తమే నేను పిలువబడ్డానని మీరు అనుకుంటే అది పొరపాటు. ఈ లోకంలో మనం పరిశుద్ధులుగా ఉండడానికి, పరిశుద్ధులుగా జీవించడానికి మనము పిలువబడ్డామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
కనుక ప్రియులారా, మనము పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచారు. ఈ పాపపు లోకములోంచి, ఈ పాపపు పనుల నుండి మనం పాపులుగా మారిపోకుండా ఉండడం కోసమని చెప్పి పౌలు గారు ఆయన అంటూ ఉన్నాడు. మరి నన్ను ఒక మాట చూడండి, 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. చూడండి, తన ఘటమును కాపాడుకోవడమే దేవుని చిత్తము అని అంటున్నారు. యాకోబు గారు ఒక మాట అప్పుడు మనం చదివినప్పుడు ఒక మాట చూసాం. భక్తికి మంచి నిర్వచనం ఆయన చెప్పాడు. ఆయన ఇహలోక మాలిన్యమును అంటకుండా తన ఘటమును కాపాడుకోవడమే నిజమైనటువంటి భక్తి అని యాకోబు గారు తన పత్రికలో ఆయన రాశాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, మరి విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించి, మరి ఇహలోక మాలిన్యము తమకు అంటముట్టకుండా తను తాను కాపాడుకొనుటయే నిజమైనటువంటి భక్తి అని యాకోబు పత్రికలో మనం చూస్తాం. అందుకని మరి ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇంకా పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా తండ్రిని చూడలేరు, పరలోకము చేరుకోలేరని మరి వాక్యంలో చాలా క్లియర్గా రాయబడింది. మరి ఇదే పౌలు గారు దేనికోసం పిలువబడ్డారని చెప్తున్నారంటే, మరి చాలామంది అంటూ ఉంటారు, కొంతమంది అపోస్తలులు గాను, కొంతమంది మరి సేవకులు గాను, కొంతమందిని మరి బోధకులు గాను, కొంతమంది కాపర్లు గాను, కొంతమంది సువార్థికులు గాను ఉండడానికి పిలువబడ్డారని. సో దానికంటే ముఖ్యంగా మనం దేనికి పిలువబడ్డామంటే, మనం పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. సో పరిశుద్ధులుగా మనం జీవించాలి. మరి ఇదే వచనాన్ని ఇంకా మిగిలిన వాటికి మనం వర్తింపచేసి, కొంతమంది అంటారు మరి సేవ చేయడానికి, సంఘాలు కట్టడానికి, అలాగే ఈ భూమి మీద దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి, మరి ప్రవక్తలుగా ఉండడానికి, మంచి బోధకులుగా ఉండడానికి, మంచి పరిచర్య చేయడానికి, మరి మంచి విశ్వాసులుగా ఉండడానికి, అద్భుతాలు చేయడానికి, స్వస్థతలు చేయడానికి మరి మేము పిలువబడ్డాం. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. సువార్తను ఇంటింటికి వెళ్ళి చెప్పడానికి మమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు అని అంటూ ఉంటారు. ప్రియులారా, ఆ పిలుపు కంటే ముఖ్యమైనటువంటి పిలుపేటో ముందు మనం గ్రహించాలి. దేనికి ఆయన పిలిచాడు అంటే, మనము ఆ పనులన్నీ చేయాలి అంటే, ఆ పనులన్నింటిలో మనం జయం పొందుకోవాలంటే, మీరు చెప్పిన పనులన్నింటిలోని ముందు మనం పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ముందు పరిశుద్ధులుగా జీవించండి, అప్పుడు మీరు సేవ చేద్దరు. కానీ ముందు పరిశుద్ధులుగా బ్రతకండి, అప్పుడు మీరు స్వస్థతలు చేద్దరు. కానీ ముందు పరిశుద్ధులుగా బ్రతకండి, అప్పుడు మీరు అపోస్తలుగా మీరు ఉండండి. ముందు పరిశుద్ధులుగా మనం జీవించినప్పుడు అప్పుడు మనం బోధకులుగా మనం మరి పరిచర్య చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి. ఇది లేకుండా మనం ఏమి చేసినా సరే అది వ్యర్థమే. కనుక పరిశుద్ధత లేకుండా ఎవ్వరును తండ్రిని చూడలేరు, పరలోకానికి చేరుకోలేరు. ఈ లోకంలో ఎంత ప్రసంగికుడువైనా, ఎంత పాటగాడువైనా, ఎంత మరి అద్భుతాలు చేసేవాడువైనా సరే పరిశుద్ధత లేకపోతే తండ్రిని మనం చేరుకోలేం, పరలోకము మనం చేరుకోలేం. సో ఇది మనము గ్రహించాల్సినటువంటి విషయం. అలాగే మనం చూసినప్పుడు ప్రియులారా, మరి మనమందరము కూడా మనం అందరి నిమిత్తము ఆయన స్వాస్యము పొందుకోవడానికి మనము పిలువబడ్డాం. ఈ హేతువ చేతనే మరి మొదటి నిబంధన కాలంలో జరిగినటువంటి అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొంది ఉన్నాడని, మనం పిలువబడిన వారమని, నిత్యమైనటువంటి స్వాస్యము గురించి వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడని మనం తెలుసుకోవాలి. సో అందుకోసమే నిత్యమైనటువంటి స్వాస్యం అంటే పరలోక రాజ్యము, పరలోకము మనం అనుభవింపబోయేటువంటి మరి మేలులు, ఇవన్నీ కూడా మనకి నిత్యమైనటువంటి స్వాస్యం. అసలు
నీ పిలుపు ఎంత మహత్తరమైనదో మనము తెలుసుకున్నామా? మరి ఎలాంటి పిలుపు నువ్వు కలిగి ఉన్నావో ఒకసారి ఆలోచన చేస్తావా? ఈ రోజున దేవుడు పిలిచాడని సరే మనము చాలా సంతోషంగా మనం ఉంటున్నాం. అసలు నీ పిలుపు ఏంటి? నీ పిలుపు ఎంత గొప్పది, నీ పిలుపు ఎంత మహత్తరమైనదో ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరత కూడా ఉంది. రండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతుంది, మొత్తం కూడా జరుగుతున్నవని జరుగుతుంది. చదవండి అమ్మా, చదవండి. 29 కూడా చదవండి. మీ మైక్ మ్యూట్ లో ఉందమ్మా. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చదవమ్మా. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. చాలండి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. చాలా ఇక్కడ మాటలు మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. చూడండి, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. సో నీవు నేను ఈరోజు దేవుని చేత పిలువబడ్డామంటే ఆయన సంకల్పము చొప్పునే మనం పిలువబడ్డాం. సో ఏ సంకల్పము చొప్పున పిలువబడ్డాం? ఆయన మరి ప్రతి విషయంలో కూడా మేలు కలుగటకే సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరిగి మనము ఎరిగి ఈ లోకంలో జీవించే ప్రకారము మనము పిలువబడ్డాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మనం పిలువబడ్డాం. అసలు ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు ఆయన? దేనికోసం మనల్ని పిలుచుకున్నాడు అన్న విషయాన్ని మనం చూసినప్పుడు ఈ పిలుచుకునేటువంటి ప్రక్రియ ఎలాంటిది అని మనం చూసినప్పుడు తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో, చూడండి జాగ్రత్తగా వినాలి, దేవుడు ఎవరిని ముందు ఎరుగునో, దేవుడు ఎరిగే వారిగా మనముంటే వారు తన కుమారునితో స్వారూప్యము గలవారు అవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. సో ఆయన కుమారునితో, యేసుక్రీస్తు ప్రభు వారితో ఆయన స్వారూప్యము గలవారు అగుటకు ఆయన ముందుగానే నిర్ణయించాడు. సో నిర్ణయించినటువంటి దేవుడు ఈ రోజున మనం గమనించాలి, ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. ఇక్కడ మనం గమనించాలి, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, అట్ ద సేమ్ టైం మనల్ని ఆయన నీతిమంతులుగా ఆయన తీర్చాడు. సో ఇప్పుడు నీతిమంతులుగా తీర్చిన తర్వాత ఇప్పుడు మనం జీవించాల్సినటువంటి జీవితం ఏంటంటే నీతిమంతుడిగా బ్రతకాలి. లోకమునకు వేరై పాపము లోకము ఎంత మాత్రము కూడా అంటముట్టుకుంటా పరిశుద్ధతలోను పవిత్రతలోను మనం బ్రతికినప్పుడే నీతిమంతులుగా తీర్చినటువంటి జీవితము మనం సార్థకం చేసేవారు అవుతాం. అలా జీవించిన పక్షములో మనము తిరిగి పాపకోపంలో పడిపోయి మనము నాశనం తెచ్చుకుంటాం. అయితే ఎవరిని నీతిమంతులుగా దేవుడు తీర్చాడో వారికి మహిమపరుస్తానని అంటూ ఉన్నాడు. దేవునికి మహిమ రావాలంటే ఈ లోకములో నీతిమంతుడిగా నీవు నేను బ్రతకాలి. నీతిమంతుడిగా బ్రతకాలంటే ఎలాంటి పాపము శాపము ఎలాంటి మలినము ఎంత మాత్రం కూడా మనకి అంటముట్టకూడదు అని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. పిలుచుకున్నటువంటి మనము ఏ రీతిగా బ్రతుకుతున్నాం? ఈ రోజున మనం నీతిమంతులుగా మనం జీవిస్తున్నామా? నీతిమంతులుగా తీర్చడం కోసమే దేవుడు నేను పిలుచుకునేటప్పుడు ఎలాంటి బ్రతుకు ఉంది? అసలు నీతిమంతుల ఛాయ వరకు కూడా మనము వెళ్ళే మరి ఆ యొక్క పని మనకుందా? అసలు ఎంతవరకు మనం వెళ్తున్నామా అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతటి ప్రశస్తమైన పిలుపుతో నిన్ను పిలిస్తే మనము ఏ రకమైనటువంటి జీవితాన్ని
మనం జీవిస్తున్నాం. సో మనం చూసినప్పుడు ఎంత ఏర్పాటుతో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు చూడండి. ఆయన మనల్ని గొప్ప ఏర్పాటు కలిగి ఆయన సంకల్పము ఆయన ముందే నిర్ణయించుకున్నాడు మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాలని. నీతిమంతులుగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో నిన్ను నన్ను రక్షించుకొని పిలుచుకునేటప్పుడు ఈరోజు మనం బ్రతుకుతున్నటువంటి బ్రతికేంటి, ఎలాంటి బ్రతుకును మనం బ్రతుకుతున్నాం? సో ఆయన పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, సరే దానికి తగ్గ జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఇహలోక మాలిన్యాన్ని మనం అంటముట్టుకుంటా ఎంతవరకు మనం ఖచ్చితంగా మనం బ్రతుకుతున్నాం అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. దానికి తగిన జీవితము జీవించినప్పుడే దేవునికి మనం మహిమ తీసుకొచ్చేవారుగా ఉంటాం. లేని పక్షములో మరి ఆయనకు మహిమ కాదు కదా, మనము ఈ లోకములో నాశన పాత్రలం అయిపోతాం. అందుకని పేతురు గారు అంటారు, పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోమని అంటూ ఉన్నాడు. 2 పేతురు 1 అధ్యాయం 10వ వచనం చూడండి. అందువలన సహోదరులారా, మీ పిలుపు ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు మరి జాగ్రత్త పడుడి. చూడండి, మీ పిలుపు ఏర్పాటును ముందు ఏం చేయాలట? నిశ్చయం చేసుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఎలాంటి పిలుపు ఏర్పాటు దేవుడు నీకు ఇచ్చాడనేది ఈ కన్ఫర్మేషన్ లేకుండా మనం ఏం చేస్తున్నామంటే, పిలుపు అంటే 4 ఇళ్ళకి సువార్త చెప్పడం, 4 వీధులు తిరిగి మన సువార్త చెప్పడం, నలుగురిని రక్షించడం, ఇదే మనం పిలుపు అనుకొని ఈనాడు బతికేటువంటి అవివేకులకి, అజ్ఞానులకి మనము ఈ విషయాన్ని వాళ్ళు ఆలోచన చేయాలి. పిలుపు అంటే నీ పిలుపు ఏర్పాటు నిశ్చయం చేసుకొని అప్పుడు జాగ్రత్త పడాలి అని ఆయన చెప్తున్నాడు. సో ఈ రోజున పిలిచిన దేవుడు దేనికి పిలిచాడంటే, పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. నీతిమంతులుగా జీవించడం కోసం ఆయన పిలుచుకున్నాడు. మరి ఆ నీతిమంతులుగా జీవించడం వలన ఆయనకు మహిమ తెచ్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. సో ఇది మనము ఆలోచించుకుంటాం. మనము పిలుపు కోసం ఎదురు చూసేటువంటి వారు జాగ్రత్తగా మనం దీన్ని ఆలోచన చేయాలి. సో ఎలాంటి పిలుపు ఏర్పాటుని నువ్వు నిశ్చయించుకుంటున్నావు? అసలు నీ పిలుపు ఏర్పాటు నిశ్చయత నీలో ఉందా? ఈ కన్ఫర్మేషన్ లేకుండా ఏదో పిలుచుకున్నాడు దేవుడు, సేవకు పిలుచుకున్నాడని అని, సువార్తకు పిలుచుకున్నాడని అని, ట్రాక్స్ పంచడానికి పిలుచుకున్నాడని, పాటలు పాడడానికి పిలుచుకున్నాడని అని, వాయిద్యాలు వాయించడానికి పిలుచుకున్నాడని అని, ఇలా రకరకాలుగా మనము ఆ ఏర్పాటు గురించి మనం మాట్లాడుతున్నామే కానీ వాక్యానుసారమైనటువంటి ఏర్పాటు ఏంటో, ఆ నిశ్చయత ఏంటో మనం తెలుసుకోకుండా ఉన్నటువంటి అజ్ఞానులు ఖచ్చితంగా ఈ విషయాన్ని మరి ఆలోచన చేయాలి. ఇంకా దేవుడు అంటూ ఉన్నాడు, రోమిలికి రాసిన పత్రిక 1 అధ్యాయము 7వ వచనం. మీరును వారిలో ఉన్నారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పడి ఉన్నారు. చదవండి. మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురణ చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా ఒకసారి మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీరును జాగ్రత్తగా చూడండి, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడిన వారు. మనము ఎవరి వారిగా ఉండాలి? యేసుక్రీస్తు వారిగా. ఫలానా వారండి, ఫలానా వారికి సంబంధించిన వారు అని మనం అంటాం. సో ఈ లోకంలో ఎలా బ్రతకాలంటే, లోకంలో ఉన్నవారికి మనం సంబంధించిన వారిగా కాదు మనం బ్రతకాల్సింది. ఈ లోకంలో సేవకులమైనప్పటికీ ఇంకా బంధుత్వాలకు సంబంధాలు పెట్టుకొని ఈరోజు మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితం ఏదైతే ఉందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎలా బ్రతకడానికి మనం పిలువబడ్డాం? యేసుక్రీస్తు వారుగా ఉండటకు మనం పిలువబడ్డాం. సో యేసుక్రీస్తు వారిగా మనం జీవించాలి. మనము ఎవరి వారం అంటే యేసుక్రీస్తు వారం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా దేవుడు నేను దేనికి పిలిచాడంటే, ఆయన కుమారుడికి
ఆయన కుమారునితో సహవాసానికి నేను పిలుచుకున్నాను అని ఉంటూ ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన కుమారునితో సహవాసమునకు మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడని మరి ఉంటుంది. ఇది చాలా ఉన్నతమైనటువంటి పిలుపు, ఇది ఉత్తమమైనటువంటి పిలుపు. ఈ పిలుపుని మనము ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క గ్రహించినప్పుడే మనం ఆ పిలుపులో ఉన్నటువంటి విశిష్టతని మనము ఎరిగినప్పుడే మనం ఆ పిలుపుకు తగ్గ జీవితాన్ని మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. క్రీస్తు యేసునందే దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నానని భక్తుడు అంటూ ఉన్నాడు. ఇలా మనం పాప విముక్తి దయచేసి నీతిమంతులుగా బ్రతకడం కోసం దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రియులారా. అందుకు మనం ఇంకొక మాట మనం చూసినట్లయితే వాక్యంలో ఇంకొక మాట ఉంటుంది. మరి చీకటి నుండి వెలుగులోనికి పిలిచినటువంటి దేవుడు మరి ఎందుకోసం పిలిచాడంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారనిసని వాక్యము చెప్తోంది. ఇంకా దేనికి మనం పిలువబడ్డామంటే మరి దీవెన ఆశీర్వాదాలకు వారసులు అవ్వడానికి మనం పిలువబడ్డాం. ఇంకా దేనికి మనం పిలువబడ్డామంటే శాశ్వత మహిమకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. తర్వాత దేనికి పిలిచాడు? ఆయన గొర్రె పిల్ల పెండ్లి విందు కోసం ఆయన మనల్ని పిలుచుకున్నాడు. సో ఈ రీతిగా దేవుడు ఇన్ని రకాలుగా మనల్ని పిలుచుకున్నటువంటి దేవునికి ఆ పిలుపుకు తగ్గ జీవితం అసలు జీవిస్తున్నావా? అసలు ఇన్ని మనం మాట్లాడుకున్నాం, ఇవన్నిట్లోని దేనికైనా మనము అర్హత సాధించామా? దేని విషయంలో అయినా సరే మరి దానికి సరిపోయేటువంటి బ్రతుకును మనం బ్రతుకుతున్నామా అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఎంత ఘనమైన సేవ చేస్తున్నాం అనేది కాదు ప్రియులారా, దేవుడు పిలుచుకున్నటువంటి పిలుపుకు తగ్గ జీవితం జీవించామో లేదో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అది ఎంతటి సేవకులైనా సరే, ఎన్ని సంఘాలున్నా సరే, ఎంతమంది విశ్వాసులున్నా సరే, ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా సరే, అసలు మనము ఈ దేవుడు దేనికి పిలుచుకున్నాడు, ఆ పిలుపుకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశము తగ్గటువంటి నిశ్చయత ప్రకారంగా నేను బ్రతుకుతున్నానా అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈ గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ఎలాంటి వారు? అతి శ్రేష్ఠులు. మరి అంటే మనం గమనించాలి, మరి దేవునికి ఎంత మాత్రము కూడా పక్షపాతం లేదు, అందరూ దేవుని దృష్టిలో సమానులే. కనుక రక్షణ పొందినటువంటి వారు మనం చూసినట్లయితే రక్షణ పొందినటువంటి వారు మరి దేవుడు గొర్రెపిల్ల పెండ్లి విందుకి మరి పిలిచినటువంటి కొందరిలో మరి ఆ విందులో పాల్గొనేటువంటి వారు అర్హత సాధించినటువంటి వారిని మరి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, వారిని దేవుడు పిలుచుకున్నాడు. సో ఎవరు దేవుని విందుకి పిలువబడిన వారు అంటే మరి జయించిన వారే మరి ఆ పెండ్లి విందులో పాల్గొంటారు, పెళ్లి విందులోకి దేవుడు ఆహ్వానిస్తాడు. కనుక ఈ లోకములో జయ జీవితము జీవించిన వారు ఖచ్చితంగా గొర్రె పిల్ల పెండ్లి విందుకి వారిని ఆహ్వానించడం జరుగుతుంది, వారిని దేవుడు పిలవడం జరుగుతుంది. సో వారికి ఆ యొక్క పెండ్లి విందులో మరి దేవుడు మరి ఎంతగానో మరి సీట్ని కేటాయిస్తాడు. సో మరి ఇంకొక విషయం మనం చూసినప్పుడు ఎవరు పెండ్లి విందుకి పిలువబడ్డారంటే వారి ఘటమును కాపాడుకున్నవారు, వారు సాక్ష్యమును కాపాడుకున్నవారు, వాక్యానుసారమైన జీవితం జీవించిన వారు, మరి సాక్ష్యార్థమైనటువంటి జీవితం జీవించినటువంటి వారు, ఆత్మానుసారమైనటువంటి జీవితం జీవించేవారు, మరి పరిశుద్ధులుగా జీవించినటువంటి వారు, పవిత్రులుగా బ్రతికినటువంటి వారు, వీరందరూ కూడా జయించిన వారే. సో దేని మీద మనం జయం పొందుకోవాలి? పాపం మీద జయం పొందుకోవాలి, లోకం మీద జయం పొందుకోవాలి, ఆలోచన మీద జయం పొందుకోవాలి, తలంపుల్లో జయం పొందుకోవాలి, మాటలో జయం పొందుకోవాలి, చూపులో జయం పొందుకోవాలి. అన్నింటిలో మనం జయం పొందుకునేటప్పుడు గొర్రె పిల్ల పెండ్లి విందుకి నీవు నేను కూడా దేవుడు మనల్ని పిలుచుకుంటాడు, ఆయన మనల్ని ఆహ్వానిస్తాడు.
సో గొర్రెపిల్ల పెండ్లి విందులో ఎవరైతే ఉంటారో వారు అతి శ్రేష్ఠులు అని మనం ఆలోచన చేయాలి. సో ఆ గొర్రెపిల్ల పెండ్లి విందులో ఉండాలంటే అతి శ్రేష్టమైన జీవితాన్ని ఈ లోకంలో మనం బ్రతకాలి. అలా బ్రతకాలంటే మనం ఎంతో త్యాగపూరితమైన జీవితాన్ని ఈ లోకంలో మనం జీవించాలి. యేసు ప్రభు వారికి జయ జీవితము జీవిస్తూ ఈ లోక మాలిన్యం మనల్ని అంటముట్టుకుంటా మనం బ్రతికే వారిగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. ఇంకా మనం బాగా అర్థం అవ్వాలంటే గొర్రెపిల్ల పెండ్లి విందు ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందంటే సంఘము ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో ఈ యొక్క పెండ్లి విందు అనేది జరుగుతుంది. అంటే ఈ గొర్రెపిల్ల పెండ్లి విందులో ఎవరుంటారు? ఎత్తబడిన వారే ఉంటారు. సో ఇంకా మరి మిగతా వారికి ఎక్కడ కూడా ఛాన్స్ ఉండదు. సో ఎత్తబడిన వారు ఎవరు? జయించిన వారే ఎత్తబడిన వారు. జయించిన వారంటే లోకమును పాపమును జయించి ఈ లోకములో పరిశుద్ధంగా పవిత్రంగా నీతిమంతులుగా బ్రతికిన వారే గొర్రెపిల్ల పెండ్లి విందుకి అర్హులు. అందరినీ దేవుడు అర్హులుగా కాదు, కానీ ఈ లోకంలో ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతారో వారే గొర్రెపిల్ల పెండ్లి విందులో ఉంటారు. మనము జాగ్రత్తగా వినాలి. సో నీవు నేను ఈ గొర్రెపిల్ల పెండ్లి విందుకి పిలువబడ్డాము కనుక ఈ రోజున మనము దానికి తగ్గట్టుగా మనం జీవించాలి. చూడండి, ఒక ఫంక్షన్కి మనల్ని ఆహ్వానించారు. ఆ ఫంక్షన్కి మనం ఆహ్వానించినప్పుడు మరి అది చాలా మనం చూసినప్పుడు అది ఒక రిచెస్ట్ ఫంక్షన్, అది ఒక లగ్జరియస్ ఫంక్షన్ అది. సో చాలా మరి డబ్బు ఉన్నవాళ్ళు మరి మనం చూసినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఫంక్షన్కి, ఆ ఫంక్షన్కి మనం వెళ్ళాలంటే మనం ఎంతగానో ముందు నుంచే మనం సిద్ధపడతాం. ఆ ఫంక్షన్లో వెళ్ళేటప్పుడు మనము మరి చిన్న చూపు చూడకుంటాం. దానికి తగ్గ మరి వస్త్రధారణ కానీ, దానికి తగ్గ వ్యవహారం కానీ, దానికి తగ్గ స్టేటస్ని కానీ మనం మెయింటైన్ చేయడం కోసం అని చెప్పి మనము ముందుగుండానే మనం సిద్ధపడతాం. సో ఆ రకంగా సిద్ధపాటు, ఆ రకమైనటువంటి జీవితము, ఆ రకమైనటువంటి భాష, ఆ రకమైనటువంటి వ్యవహరణ, ఆ రకమైనటువంటి ప్రవర్తన ఈ మనము కలిగి ఉండడం కోసం అని చెప్పి ముందు నుంచే మనం ప్రాక్టీస్ అయ్యి మరి ఆ యొక్క ఫంక్షన్కి వెళ్ళడానికి చాలామంది సిద్ధపడుతూ ఉంటారు. సో అది కాస్ట్లీ ఫంక్షన్ అని, అది ఒక మంచి ఆస్తిపరులు ఐశ్వర్యవంతుల మరి ఫంక్షన్ కాబట్టి మనం ఎక్కడ కూడా నామోషి పడుకుంటాం, ఎక్కడ ఎవరు మన చిన్నచూపు చూడుకుంటాం, ఎక్కడ మన ఈగో హట్ అవ్వకుంటాం, ఎక్కడ మనకి మరి ఎవరు మనల్ని తక్కువ అంచనా వేయకుండా ఉండడం కోసం చాలా జాగ్రత్త పడతాం. చాలా జాగ్రత్తగా మనం జీవిస్తాం. చాలా జాగ్రత్తగా మనం మెయింటెనెన్స్ని మనం కాపాడుకుంటూ ఉంటాం. ప్రియులారా, మరి రేపు గొర్రెపిల్ల పెండ్లి విందుకి పిలువబడినటువంటి మనము, దేవుడు మనకి ఆ యొక్క పెండ్లి విందులో మనల్ని తీసుకువెళ్ళాలంటే ఈ లోకంలో నీవు నేను బ్రతకాల్సినటువంటి బ్రతుకు ఒకటి ఉంది. సో ఆ యొక్క బ్రతుకుకు మరి ఆ పిలుపుకు తగ్గటువంటి జీవితం ఈ లోకంలో మనం జీవించాలి. ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలనుకుంటే ఈ లోకంలో నీతిమంతుడిగా బ్రతకవలసినటువంటి అవసరత చాలా ఉంది. నీతిమంతుడిగా బ్రతకాల్సినటువంటి మరి బ్రతుకు అది ఒక మ్యాండేటరీ. ఖచ్చితంగా మనం నీతిమంతులుగా బ్రతకాలి. సో ప్రతి దానికి కూడా ఆధార్ కార్డు ఎలాగైతే మ్యాండేటరీగా ఉందో, ప్రతి దానికి మనం ఆధార్ కార్డుని ఎలాగైతే మనం చూపిస్తున్నామో, అలాగే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారి మరి ఆయనకు చెందిన వారిగా ఈ లోకంలో బ్రతకాలి. నీతిమంతులుగా జీవించాలి, నీతిమంతులుగా బ్రతకాలి, పరిశుద్ధులుగా జీవించాలి, పవిత్రులుగా మనం బ్రతకాలి. సో ఈ బ్రతికితేనే మనము జయ జీవితం జీవించిన వారం అవుతాం. ఆ తర్వాత మనం గొర్రెపిల్ల పెండ్లి విందులో మనము అర్హులుగా దేవుడు మనల్ని చేసుకుంటాడు. సో ఎవరు అర్హులంటే ఈ లోకంలో నీతిమంతులుగా బ్రతికేవారు. ఒకవేళ ఈరోజే యేసు ప్రభు వారి యొక్క రాకడ వచ్చినట్లయితే, సంఘము ఎత్తబడే మరి దినమైతే, మరి సంఘము ఏ రకంగా ఎత్తబడుతుంది? నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావా? మరి అటువంటి ఎత్తబడే గుంపులో ఉండే తగిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ విడవబడితే
ఖచ్చితంగా మనకి శ్రమలకి గురైపోతాం. ఆ శ్రమలు నువ్వు ఎంత మాత్రం కూడా మరి ఈ శ్రమలు అనుభవించలేవు. ఆ శ్రమలు ఏ మాత్రం కూడా నువ్వు పడలేవు. అందుకని అటువంటి శ్రమలు మనము కలిగి ఉండకుండా ఉండాలంటే ఈ లోకంలో నీవు నేను బ్రతకాల్సిన బ్రతుకు ఒకటి ఉంది. అదే నీతిగా బ్రతకడం, పరిశుద్ధంగా జీవించడం. సో నేడో రేపో ఆయన రాకడ ఉంది కనుక సంఘము ఎత్తబడేటువంటి దినము చాలా సమీపంలో ఉంది. సో మనము ఆ యొక్క సంఘము ఎత్తబడేటువంటి గుంపులో నీవు నేను కానీ లేకపోతే భయంకరమైనటువంటి శ్రమలకి మనం గురైపోతాం. ఆ శ్రమలు ఏ మాత్రము కూడా మనం ఈ లోకంలో భరించలేం. అటువంటి శ్రమలు 7 ఏండ్లు భయంకరమైనటువంటి శ్రమలు ఉంటాయి. సో మనం ఆ శ్రమల గురించి మనం మాట్లాడుకున్నాం. అందుకనే పౌలు గారు అంటున్నారు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవించండి అని అంటూ ఆయన అంటాడు, దీర్ఘశాంతముతోనూ సాత్వికముతోనూ వినయముతోనూ నడుచుకోండి అని అంటూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నటువంటి మాట ఏంటంటే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని. సో ఎవరు ఏర్పరచబడ్డారు? అసలు ఏ ఏర్పాటులో మరి అంటే గొర్రెపిల్ల పెండ్లి విందు ఏర్పాటుకు ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన వారు అనేకులు ఉన్నారు. దేవుడు అనేకులను పిలుచుకున్నాడు. సో రేపు గొర్రెపిల్ల పెండ్లి విందుకి ఏర్పాటు చేయబడినటువంటి వారు కొందరే. ఎందుకంటే ఈ లోకములో నీవు నీతిగా, న్యాయముగా, పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతికి జయ జీవితం జీవించిన వారే మరి ఆ యొక్క పెర్లోకపు పెండ్లి విందులో, ఆ గొర్రెపిల్ల పెండ్లి విందులో మరి మనము ఏర్పాటు చేయబడిన వారిగా మనం ఉంటాం. ఆ ఏర్పాటు చేయబడినటువంటి వారే ఆ పెండ్లి విందులో వారు ఉంటారు. ప్రభుతో ఆ పెండ్లి విందులో వారు ఎంతగానో సంతోషించేవారుగా ఉంటారు. అందుకని మనం ప్రియులరా మరి మనమందరం కూడా పిలువబడ్డాం. మరి పిలువబడ్డామని సంతోషం కాదు కానీ ఏర్పాటు చేయబడ్డామా? ఏర్పరచబడిన గుంపులో మనం ఉన్నామా? ఏర్పాటులో మనం దేవుని ఏర్పాటులో నీవు నేను ఉన్నామా? మరి గొర్రెపిల్ల పెండ్లి విందు ఏర్పాటులో నీవు నేను ఉన్నామా? ఎత్తబడే గుంపులో నీవు నేను ఉన్నామో లేదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. తర్వాత మనం చూసినప్పుడు 2వ వచనం, మీరు చూసినప్పుడు మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 2వ వచనంలో మరి ఇక్కడ మనం గమనించినట్లయితే కనికరము, సమాధానము, ప్రేమ విస్తరించునుగాక అని అంటున్నాడు. అంటే యూదా గారు విశ్వాసులైన అందరికీ కూడా దేవుని యొక్క కనికరము కలిగి ఉండాలని, దేవుని కనికరం పొందుకోవాలని, ఇంకా సమాధానం కలిగి ఉండాలని. ఏ సమాధానము? లోకమిచ్చే సమాధానం కాదు కానీ దేవుడిచ్చేటువంటి సమాధానం కలిగి ఉండాలని. చివరిగా మనం చూసినప్పుడు దేవుని ప్రేమ అందరూ కలిగి ఉండాలని, మరి దేవుని ప్రేమ అందరూ కలిగి ఉండడమే కాదు కానీ విస్తరించాలని కూడా ఆయన అంటూ ఉన్నాడు. సో కనికరానికి మరొక పేరు కరుణ. అందుకే మనం చూసినప్పుడు ఈ కరుణ ప్రతి ఒక్క విశ్వాసులో కూడా అది రూపొందుకోవాలని మరి యూదా గారు ఇక్కడ ఆశించడం మనం చూస్తూ ఉన్నాం. అంటే మరియు ఒకానొకప్పుడు విశ్వాసులు మరి వాళ్ళందరూ కూడా మరి పాపంలో వారు మగ్గిపోయి మరి ఏ రకంగా అయితే వాళ్ళు ఆ శాపము నుండి విడుదల పొందుకున్నారో మరి ఆ శాపము నుండి, పాపము నుంచి విడుదల పొందుకున్న తర్వాత మరి ఈ లోకంలో నీతిమంతులుగా జీవించడమే దేవుడు మనకిచ్చినటువంటి ఆయన కరుణతోనూ ఆయన కనికరంతో మనల్ని ఆ రకంగా విడిపించడం మనం చూస్తున్నాం. చూడండి, అజ్ఞానంలో ఒకప్పుడు మనం ఎంతగానో పాపం చేసి ఉన్నాం. నిస్సహాయ స్థితిలో మనం ఉండేటప్పుడు దేవుడు మనల్ని కనికరించి, కరుణించి మనల్ని క్షమించాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనకు విడుదలను దేవుడు అనుగ్రహించాడు. ఆయన మనల్ని విడిపించాడు. ఇక్కడ అర్హత లేనటువంటి మనల్ని ఆయన క్షమించి, కరుణించి
రక్షించుకున్నటువంటి ఇప్పుడు మనము ఎలా బ్రతకాలి? దేవుని పట్ల కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. సో దేవుడు ఆ రీతిగా మనల్ని కనికరించాడు, కరుణించినటువంటి విధానం మనం చూస్తున్నాం. అందుకనే ప్రియులారా, మరి అంత కరుణను, ఆ కనికరాన్ని మనము పొందుకునేటప్పుడు మరి మనమంతా కూడా ఎందుకు ఆయన కనికరించాడంటే మనల్ని రక్షించుకోవడం కోసం, మనల్ని రక్షించుకొని మనమంతా కూడా ఆయన బిడ్డలుగా ఉండడం కోసమని ఆయన మనల్ని రక్షించుకొని మరి కనికరించినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత దేవుని సమాధానం, ప్రతి విశ్వాసి కూడా దేవుని సమాధానం పొందుకోవాలని ఇక్కడ మనకి ఆయన కోరుకుంటున్నాడు. సమాధానం కోసం అనేక సార్లు మనం అనేక విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, శాంతిని మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు కానీ నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని అంటూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు దేవునితో సరైనటువంటి సంబంధం, మరి విశ్వాసులతో మరి పొరుగువారితో ఐక్యమత్యము కలిగి మనం ఈ లోకంలో ఉండాలని, మనశ్శాంతి, హృదయ శాంతి అందరూ కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. అంటే అందరితో సమాధానం కలిగి ఉండాలని మరి ప్రతి ఒక్క విశ్వాసిని కూడా ఆయన ఆశించడం మనం చూస్తున్నాం. అసమాధానము మరి మనము చూసినప్పుడు ఎంత మాత్రము కూడా ఉండకుంటాం. మరి దేవుడిచ్చేటువంటి సమాధానము అందరికీ పంచేవారిగా ఉండాలని వాక్యము చెప్తుంది. తర్వాత ప్రేమను గురించి మనం చూసినప్పుడు ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ విస్తరింపజేయాలని దేవుడు అంటూ ఉన్నాడు. అంటే దేవుడు చూపించేటువంటి ప్రేమ అది అగాపే ప్రేమ. అగాపే ప్రేమను మనము ఎన్నోసార్లు మనం ఈ యొక్క వాక్యంలో మనం చూస్తాం. సో మనము దేవుని నుండి కనికరమును, ప్రేమను పొందుకున్నాం కనుక మరి ఈరోజు చాలామంది మనం గమనించినట్లయితే మరి రక్షించబడ్డటువంటి స్థితిలో మరి ఉన్నటువంటి మనము ఆయన మనల్ని రక్షించడానికి మరి ఏ రకంగా అయితే ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన కరుణ మనకు మరి దోహదపడిందో, చివరికి ఆయన శాంతిని కూడా మనకిచ్చాడు. కాబట్టి అదే ప్రేమను మనం పొందుకొని మరి అదే ప్రేమను మనం ఏం చేయాలంటే ఈ లోకంలో మనం పంచిపెట్టేవారుగా ఉండాలి. యేసు ప్రభువారు ఎటువంటి మరి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడో అదే ప్రేమను ఈ లోకానికి మనం పంచిపెట్టి విస్తరించేవారుగా ఉండాలని వాక్యము చెప్తుంది. అందుకని ఆత్మ ఫలములలో ఎంతో విశిష్టమైనది దేవుని ప్రేమ. సో అటువంటి ప్రేమను మనము ఇతరులకు మనం చూపించేవారుగా ఉండాలి. ఆ ప్రేమలో ఎలాంటి స్వార్థం ఉండకూడదు, ఆ ప్రేమలో ఎలాంటి మరి మలినము ఉండకూడదు. ఆ మరి స్వచ్ఛమైనటువంటి ప్రేమను, మరి స్వార్థము లేనటువంటి ప్రేమను, పరిశుద్ధ ప్రేమను, పవిత్రమైనటువంటి ప్రేమను ఈ లోకములో మనం అందరికీ మనం చూపించేవారుగా ఉండాలి. ప్రేమను పొందుకున్నటువంటి మనము ఆ ప్రేమను ఇతరులకు కూడా అందరికీ పంచేవారిగా మనము ఉండాలి. సో ఏ ప్రేమ అయితే నీలో మరి దేవుడు ఉంచాడో అదే ప్రేమను మనము తిరిగి పంచేవారిగా ఉండాలి. ఆ ప్రేమలో ఎలాంటి కల్తీ ఉండకూడదు, ఆ ప్రేమలో ఎలాంటి మరి ఎటువంటి స్వార్థము ఉండకూడదు. అటువంటి ప్రేమను మనం అనేకులకు విస్తరించేవారిగా ఉండాలి. అటువంటి ప్రేమను మనం అనేకులకు మనం చూపించేవారిగా ఉండాలి. మరి దేవుడు చూపించినటువంటి కరుణ, అలాగే దేవుడు చూపించినటువంటి కనికరము, దేవుడు చూపించినటువంటి ప్రేమను మనం పొందుకోవడమే కాదు కానీ పొందుకున్న దాన్ని మరి సేమ్ టు సేమ్ అదే ప్రేమ, కనికరము, కరుణను ఈ లోకంలో చూపించేవారిగా ఉండడమే, దానికోసమే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కనుక అట్టి పిలుపుకు తగ్గ జీవితాన్ని, అట్టి ప్రేమను, కనికరాన్ని మనం ఇతరులకు చూపిస్తూ దేవుని నామానికి మహిమ తీసుకొచ్చేవారిగా ఉందాం. పిలుపుకు తగ్గ జీవితాన్ని జీవించేవారిగా ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. యేసురాజు గారు